36 years ago, whenever we started and released on October 5th, never కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ఇలా కలుస్తామని. అండ్ కలిసి దీనికి శివాకి ఇంకా ఇంత ఆదరణ, ఇంత ద కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. ఇట్స్ స్టిల్ వెరీ, నాకు చాలా సర్రియల్గా ఉంది, కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తాము. అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్. అండ్ రాము అప్పుడు ఎంత కష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్ని ఈవెన్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు. సేమ్ ఇష్టంతో 6 నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ హీ హాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ మీకు ఇంత నచ్చింది, కుక్కల సౌండ్లు వినపడుతున్నాయని మీరన్నా కూడా కేవలం అతను వాట్ హీ కుడ్ డూ దెన్, అప్పుడు కంప్లీట్గా సరౌండ్ స్పీకర్స్లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఈ టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్. అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సి అట్ ద టైం నన్ను మాట్లాడిని రాము, ఫినిష్ చేసి బికాజ్ నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపాను అంతే. సో ఇప్పుడు స్టడీ క్యామ్ షాట్ ఉంది, ఆవిడ అంత వెరీ టాక్డ్ అబౌట్. అలా కెమెరా వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప అరిపి వినిపిస్తుంది, లేకపోతే అక్కడ కుక్కలు మొరుగుతున్నాయి, ఫుడ్ స్టెప్స్ ఇవన్నీ. సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ పాయింట్ బియాండ్ సౌండ్ ఎలా వస్తుందని. ఇప్పుడు నౌ వెన్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ డాల్బీ అట్మాస్, యూ ఆల్మోస్ట్ ఫీల్ యూఆర్ గోయింగ్ బిహైండ్ నాగార్జున, పరిగెడుతూ ఉంటే. ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్లో ఆ ట్రావెల్ అవుతూ ఉంటే సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి. That is the main enhancement, which is only possible because of the Atmos sound. And that again, the accompanying music was possible because of AI. Yeah. ఇప్పుడు ఫ్లో తప్పింది నాది. But anyway, so రాము అంత ఇష్టపడి he did what he did. And అప్పుడు how much I was in gratitude to him. Again, I am now also in gratitude to Ram Gopal Varma. And also the 4K loki, lot of people, చాలా మంది 4K లోకి దొరకని ప్రింట్స్ అవి పట్టుకొచ్చి వాటిని మళ్ళీ డిజిటల్లోకి చేయడం చాలా ఇది. బట్ అన్నపూర్ణ టీమ్, సివి రావ్, అండ్ ఐఎమ్ డీప్లీ గ్రాటిట్యూడ్ టు దెమ్. చాలా బాగా చేశారు. అండ్ మీరు ఎలా షాక్ అయ్యారో, ఆర్ ఎలా షాక్ కాదు, ఎలా ఇంప్రెస్ అయ్యారో మొన్న చూసి సినిమా. నేను కూడా జస్ట్ 3-4 days బ్యాక్ ఫుల్ త్రోలో సినిమా చూశాను. ఐ వాజ్ కంప్లీట్లీ ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అండ్ నాకు బాగా గుర్తు, శివ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఈ సినిమా ఇలా తీయొచ్చా అనుకుని అర్థం కాక సినిమా ఎలా ఉంది అని సాయంత్రం ఫోన్లు చేసుకుంటాం కదండి. అప్పుడు వి డిడ్ంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్. ఫోన్లు చేసుకుంటాం. సౌండ్ బాగుంది అన్నారు. అప్పుడు సౌండ్ బాగుంది అంటే సినిమా గురించి మాట్లాడలేదు. అంటే ఫస్ట్ టైం టాక్ దట్ కేమ్ అవుట్ వాజ్ సౌండ్ బాగుంది. అండ్ ఐ బిలీవ్ రాము హెస్ అచీవ్డ్ ఇట్ అగైన్ దిస్ టైమ్. అండ్ ఇట్స్ just fantastic. It's a very surreal experience ఇందాక అన్నట్టు. And I'm so happy to be here today after so many years. సార్, ఇందులో ఉన్న చేంజెస్ కానీ ఆ షార్ట్స్ ఇప్పటికి కూడా చాలామంది ట్రై చేశారు. ఇప్పుడు చూస్తుంటే అంత రియలిస్టిక్గా ఇంకా రాలేదనిపిస్తుంది. నోబడీ కెన్ మ్యాచ్ దో షార్ట్స్, దట్ ఒరిజినాలిటీ కానీ అథెంటిసిటీ కానీ. ఎస్, ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు, తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుక్కుబడి లేగుస్తాను నిద్రలోంచి. నేను చేశాను, వై డిడ్ ఐ డూ దట్, పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టామా అని. అండ్ బట్ ఇట్ వాజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఇట్ అగైన్. అండ్ దట్స్ వై అది ఇట్ లుక్స్ సో రియల్. ఆ నందికొండ వాగుల్లో అనేది జనరల్గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్కి